ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఇప్పుడు వీళ్ళు ఓటింగ్ చేయడానికి వాళ్ళ దగ్గర కావాల్సిన ఏదో మ్యానిపులేట్ చేయడమో లేకుంటే నేను చేస్తా అని చెప్పి చేయడమో, ఇప్పుడు ఓటేసి నేను ఇన్ కేస్ నేను ప్రెసిడెంట్ అయినా అనుకోండి, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కానీ లేకుంటే వాళ్ళ క్లబ్ నుంచి నేను ప్లేయర్ మామూలుగా ఉన్నా సరే ఆడిపిస్తాను, మొయినుద్దీన్ రంజీ ఆడిపిస్తాను ప్రామిసెస్ చేసి తీసుకుంటారా? ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది దీంట్లో? అంటే ఇవి మోస్ట్లీ ఎలక్షన్స్ కూడా నార్మల్ మన గవర్నమెంట్ ఎలక్షన్స్ లాగానే ఉంటాయి సార్. మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఎవ్రీవేర్. ఎక్కడ కూడా మనీ ఇన్వాల్వ్ లేదు అనే ఉండదు. ఓటింగ్స్ కి మనీ ఇస్తారు సెక్రటరీస్ కి, సో దాన్ని బట్టి ఎలక్షన్ అంతా రివాల్వ్ అయ్యేది దాని చుట్టే ఉంటుంది సార్. అండ్ ఓటింగ్ కమిట్మెంట్స్ కూడా ఎలా ఉంటాయి అంటే నువ్వు నాకు ఓటేస్తే నేను నీ సైడ్ నుంచి ఎవరైనా ప్లేయర్ ఎవరన్నా ఉన్నా ఆ మ్యూచువల్ ఫేవర్స్ అనేవి అది మ్యాండేటరీగా ఉంది సార్. మ్యాండేటరీగా ఇన్ కేస్ ఒక గ్రౌండ్ లెవెల్ ప్లేయర్ ఉన్నాడు, ఎలాంటి క్లబ్స్ ఆడలేదు, తనకి ఇంటర్నేషనల్ ఆడాలని ఆసక్తి ఉంది, కోరిక ఉంది అనుకోండి, తను ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా రాణించాలి, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలంటే తను ఫస్ట్ స్టెప్స్ ఎలా తీసుకోవాలి? అంటే ఫస్ట్ థింగ్ ఎవరికైనా హైయర్ లెవెల్ ఆఫ్ క్రికెట్ ఆడాలి అని అనుకుంటే ఫస్ట్ థింగ్ ఈజ్ లీగ్ క్రికెట్ సార్. ఓకే. సో ఏ అకాడమీస్ దగ్గర అయితే లీగ్ టీమ్స్ ఉన్నాయో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఓపెన్ ట్రయల్స్ పెడతారు. కొంతమంది ఇప్పుడు లాస్ట్ 5-10 years నుంచి నడిచే ప్రాసెస్ అది అందరికీ తెలిసిందే, కానీ అందరూ అది సైడ్ లైన్ చేస్తారు. బట్ ఈవెన్చువల్లీ తెలిసిన విషయం ఏంటంటే డబ్బులు తీసుకొని లీగ్ క్రికెట్ ఆడిపిస్తున్నారు అని. సో అట్లా ఒక లీగ్ టీంకి ఆడి ఆ లీగ్ టీంలో పార్టిసిపేట్ చేసి పర్ఫామ్ చేసి దాంట్లో నుంచి ఈ జోనల్స్లోకి వచ్చి జోనల్స్లో పర్ఫామ్ చేసి జోనల్ నుంచి ఒక స్టేట్ లెవెల్ క్రికెట్లోకి వెళ్ళి స్టేట్ లెవెల్లో పర్ఫామ్ చేసి అట్లా స్టెప్ బై స్టెప్ రంజీ ట్రోఫీ లెవెల్కి వేస్తారు. రంజీ ట్రోఫీలో పర్ఫామ్ చేసిన బెటర్ ప్లేయర్స్ డ్యూరింగ్ రంజీ ట్రోఫీ మ్యాచెస్ ఏంటంటే ఈ ఐపీఎల్ టీమ్స్లో స్కౌట్స్ ఉంటారు. సో ఈ టాలెంట్ హంట్ చేయడానికి ఎవ్రీ ఐపీఎల్ ఫ్రాంచైజీ వాళ్ళ ఓన్ స్కౌట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఈ డొమెస్టిక్ టోర్నమెంట్స్ రంజీ ట్రోఫీ మ్యాచెస్కి వెళ్ళి ఎవరైతే బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్నారో, హార్డ్ హిట్టర్స్ ఉన్నారో వీళ్ళని షార్ట్ లిస్ట్ చేసుకొని వాళ్ళకి ఒక ట్రయల్ కోసం అని పిలిపించి అక్కడ ట్రయల్స్లో బెటర్ అనిపించిన వాళ్ళని ఐపీఎల్ ఆప్షన్లో వేసే ఛాన్స్ ఉంది. ఓకే. అయితే ఇప్పుడు మన దగ్గర నేను లాస్ట్ కొద్ది రోజుల నుంచి విన్నాను, లీగ్స్ జరగట్లేదు, లీగ్స్ అనౌన్స్మెంట్ చేసి లీగ్స్ ఆపేయడం జరిగింది. రీజన్ ఏంటి అసలు, ఎందుకు ఇది? వై సార్? ఇట్ ఈస్ ఆల్ కనెక్టెడ్ టు మన పాలిటిక్స్ సార్, మన హెచ్సిఏ పాలిటిక్స్. ఓకే. అంటే ఇప్పుడు ఎవరైనా ఎలెక్ట్ అయిన పవర్ఫుల్ మనిషి ఏదైనా డిసిషన్ తీసుకుంటే తనని డిస్టర్బ్ చేయడానికో ఆ సెటప్ ని డిస్ట్రాక్ట్ చేయడానికో ఆపోజిషన్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్ వేసి సో వాళ్ళని డిస్టర్బ్ చేసి లీగ్స్ అవ్వకుండా చేయడము, మళ్ళీ గ్రౌండ్ ఓనర్స్ తో మాట్లాడుకొని గ్రౌండ్స్ ఇవ్వకుండా, ఎంపైర్స్ అసోసియేషన్ వాళ్ళు ఎంపైరింగ్కి వెళ్ళకుండా గ్రౌండ్స్ కి. సో ఇవన్నీ ఒక నార్మల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ లో జరిగే పాలిటిక్స్ అన్ని ఈ క్రికెట్ లోకి కూడా తీసుకొని వచ్చి ఈ మ్యాచెస్ జరిగే టైంలో కరెక్ట్ టైంలో వచ్చేసి గ్రౌండ్స్ ఇవ్వకపోవడము, ఎంపైర్స్ ని పోస్ట్ చేయకపోవడము గ్రౌండ్స్ కి. కొన్ని సిచ్యువేషన్స్ ఇలా కూడా అయినాయి వేర్ టీమ్స్ గ్రౌండ్ కి వెళ్ళాయి కాకపోతే ఎంపైర్స్ రాలేదు. సో ప్లేయర్స్ అందరూ అసలు వాళ్ళకి ఏం అప్డేట్ లేదు. 2 teams ఆల్రెడీ గ్రౌండ్ లో వెయిట్ చేస్తున్నాయి, ఎంపైర్స్ లేరు. ఇంకా అప్పుడు ఏంటి అని కనుక్కుంటే లేదు, మ్యాచ్ లేదు అని ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళకి ఆప్షన్ ఉండకుండా వాళ్ళు ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పేసి ఇంకా వాళ్ళని ఇచ్చేయడము, ఇవన్నీ లాస్ట్ few years నుంచి జరుగుతున్న ప్రాసెస్. మరి లీగ్స్ జరగకపోయింటే, లీగ్స్ జరగలేదు, మొయినుద్దీన్ ఎన్ని సంవత్సరాలు అయితే అసలు మొయినుద్దీన్ జరగక? మొయినుద్దీన్ వరల్డ్ కప్ లాస్ట్ అయింది ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 2000 కోవిడ్ కి ముందు సార్. 2018-19 లో లాస్ట్ అయింది. తర్వాత మొయినుద్దీన్ వరల్డ్ కప్ మళ్ళీ జరిగింది సార్. రంజీ ఎన్ని రోజులు అవుతుంది అసలు రంజీ జరిగి? రంజీ ట్రోఫీ మొన్న రీసెంట్ గా కంక్లూడ్ అయింది సార్, జనవరిలో కంక్లూడ్ అయింది. రంజీ ట్రోఫీ ఇస్ ఎవ్రీ ఇయర్ ప్రాసెస్. రంజీ ట్రోఫీ ఎవ్రీ ఇయర్ అవుతుంది, దట్ ఈస్ మ్యాండేటరీ. కానీ ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళేది కదా, మరి డైరెక్ట్ రంజీ ఎలా ఆడిపిస్తున్నారు వీళ్ళు అసలు? అంటే ఇప్పుడు రంజీ ట్రోఫీకి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ కోవిడ్ తర్వాత డైరెక్ట్ గా ఎవరైతే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ రికగ్నైజ్డ్ ప్లేయర్స్ ఆల్రెడీ ముందు లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేసేసి లేకపోతే ఏజ్ గ్రూప్ లెవెల్లో మంచిగా చేసి వాళ్ళు ఆ సిచ్యువేషన్లో వాళ్ళ ఆ స్టేజ్లో ఉన్న ప్లేయర్స్ని ఒక 30 players స్ట్రాంగ్ 30 players ని తీసుకొని
2 teams లాగా చేసి కొన్ని ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడిపించారు ఓకే వితౌట్ కండక్టింగ్ లీగ్స్. ఓకే సో ఆ ప్రాక్టీస్ మ్యాచెస్ నుంచి డైరెక్ట్లీ టీమ్ తీసినారని మధ్యలో రీసెంట్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. ఇలా జరిగినప్పుడు మరి ఇంతమంది ఏవైతే క్లబ్స్ ఉన్నాయో 217 క్లబ్స్ లో పిల్లలు ఎంతమంది అయితే ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా అది. 100% సార్, ఇది చాలా అన్ఫేర్. బట్ దాన్ని క్వశ్చన్ చేయగలిగిన అథారిటీస్ కానీ పర్సనల్స్ కానీ ఎవరు లేరు సార్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఆ సిచ్యువేషన్లో ఎవరైనా క్వశ్చన్ చేయాలన్నా కూడా వాళ్ళ పోస్ట్ ఏమవుతుందో, లేకపోతే వాళ్ళకి ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఏమైనా హామ్ జరగవచ్చేమో అని అందరూ సైలెంట్గా ఉండడము, లేకపోతే ఏదో చూసి చూడనట్టు ఇది చేయడము. కొంతమంది ఫైట్ చేస్తారు, కాకపోతే అది సస్టైన్ అవ్వచ్చు సార్. అది ఒక 2 days న్యూస్ ఛానల్స్ లో వస్తుంది, న్యూస్ పేపర్స్ లో వస్తుంది, కాకపోతే ఆ 2 days లో మళ్ళీ అది డైల్యూట్ అయిపోతుంది. సో స్ట్రాంగ్ గా దాన్ని అపోజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ప్రాపర్ గా జరగడానికి, మ్యాచెస్ జరగడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయాలంటే అసలు వాట్ ఈస్ ద స్టెప్? సార్ నా ఒపీనియన్ లో ఐ థింక్ మన హైదరాబాద్ నుంచి టాప్ లెవెల్లో క్రికెట్ ఆడిన ప్లేయర్స్ పవర్ లో ఉంటే ఐ థింక్ క్రికెట్ చాలా స్మూత్ గా అవుతుంది సార్. ఓకే. సో సంబడి లైక్ లక్ష్మణ్ సార్ కానీ, లేకపోతే ప్రజ్ఞాన్ ఓజాబాయ్ కానీ, ఇట్లాంటి ఇండియన్ టీమ్ కి ఆడిన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో హూ నోస్, అంటే వాళ్ళకి తెలుసు ఎంత కష్టపడితే ఆ లెవెల్లోకి వెళ్తారో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఆ సిచ్యువేషన్, ఆ పొజిషన్స్ లో ఉంటే క్రికెట్ చాలా స్మూత్ గా అవుతుంది సార్. సెలెక్షన్ ప్రాసెస్ కానీ, లీగ్ ప్రాసెస్ కానీ, ఇవన్నీ సిస్టమాటిక్ గా ఇంకా కరెక్ట్ గా జరిగే ఛాన్సెస్ ఉంది. సో వివిఎస్ లక్ష్మణ్ సార్ కానీ, ఎవరైనా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన ప్లేయర్స్ ఎవరైనా పవర్లోకి వస్తే ఇవన్నీ కొంచెం సెటరేట్ అయిపోతాయని నా ఒపీనియన్. ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఇప్పటిదాకా ఏదైనా లీగ్స్ కానీ ఏమైనా ఆడడం జరిగిందా? లేదు సార్. అంటే ప్రస్తుతానికి ఉన్న ప్రెసిడెంట్ సార్ అయితే క్రికెట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు, జీరో బ్యాక్గ్రౌండ్. ఇట్ ఈస్ ఆల్ అంటే మళ్ళీ అగైన్ ఇట్స్ ఆల్ పాలిటిక్స్, మనీ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఇంకా పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళకే తెలియాలి సార్ అది ఎట్లా ఏం జరుగుతుందో. ఇంకా నేను అనుకుంటా ఈ ఇంటర్నేషనల్ ప్లేయర్స్, నేను ఇప్పుడు దాకా ఏదైతే చెప్పానో, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆ రోల్ తీసుకోకపోవడానికి రీజన్ కూడా అదే సార్. వాళ్ళ పొజిషన్ లోకి వస్తే వాళ్ళకి సపోర్ట్ చేసే టీం కావాలి. సో ఆ టీం ఉండకపోవడం వల్ల అందరూ సైడ్ లైన్ అయిపోతున్నారు, ఆ పొజిషన్ లోకి రావడానికి కూడా భయపడుతున్నారు. సో అది వాళ్ళ సిస్టమ్ అంతా ఇది ఉండాలి సార్. అంటే ఒక్కరితో అవ్వదు, ఇట్ హ్యాస్ టు బి ద హోల్ సిస్టమ్. అంతా మొత్తం సిస్టమ్ చేంజ్ అయితేనే ఏదైనా బెటర్ జరుగుతుంది. అంటే వితౌట్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ప్రెసిడెంట్ అయితే స్పోర్ట్స్ పిల్ల పరిస్థితి ఏంటి? ఎంత వితౌట్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంటే దాంట్లో ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంత కష్టపడతారు పిల్లలు ఆ స్థాయికి రావడానికి. కష్టపడ్డ పిల్లలకి సరైన న్యాయం దక్కుతుందా లేదా అని చెప్పేసి ఆలోచన లేకుండా ఈ పాలిటిక్స్ వచ్చి దీంట్లో ప్రెసిడెంట్ లెవెల్లో కూర్చోబెడితే వీళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇది ఐ థింక్ హెచ్సిఏ కాకుండా బీసీసీఐ ఈ డిసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ డిసిషన్ బీసీసీఐ తీసుకుంటేనే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎవరైతే బీసీసీఐ ఒక రూల్ పెట్టాలి ఏంటంటే, ఒక సర్టన్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్, రంజీ ట్రోఫీ మ్యాచెస్ కానీ, లేకపోతే ఇండియా రిప్రజెంట్ చేసిన వాళ్ళు కానీ, వాళ్ళు ఆ పొజిషన్లోకి ఉంటే అప్పుడు వాళ్ళ కింద వాళ్ళు ఎంచుకున్న ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ కింద వర్క్ చేసే కమిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. సో వాళ్ళు కేపబుల్ ఇనఫ్ టు రన్ ద అసోసియేషన్ నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మన హెచ్సిఏ అంటే బీసీసీఐ అఫిలియేటెడ్ 100%. మరి ఇప్పుడు ఈ క్లబ్స్, మనం కొత్త క్లబ్స్ ఇట్లా మనం ఏర్పాటు చేసుకోవాలి, కొత్త క్లబ్ మనకు కావాలి అనుకున్నప్పుడు అఫిలియేషన్ దొరుకుతుందా అసలు హెచ్సిఏ నుంచి? అంటే నేను ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 25 years ప్లస్ అయిపోయింది సార్ క్రికెట్ ఫీల్డ్లోకి గురించి. కానీ నేను ఇప్పుడు వరకు అయితే నేను ఏదైనా కొత్త పేరుతో ఒక టీం వచ్చిందని ఎప్పుడు వినలేదు. ఏది ఉన్నా ఆ 217 క్లబ్స్ మ్యాండేటరీగా అవే క్లబ్స్ ఉన్నాయి. కొత్త క్లబ్ వచ్చినట్టయితే ఎప్పుడు వినలేదు. ఏది జరిగినా ఆ క్లబ్స్ వేరే ఇండివిజువల్ కి సేల్ అవ్వడము, వేరే వాళ్ళు కొనుక్కొని వాళ్ళు నడిపించడము అది జరుగుతుంది. కానీ కొత్త క్లబ్ వచ్చినట్టయితే ఎప్పుడు జరగలేదు. కొత్త క్లబ్కు అప్రూవల్స్ ఇవ్వట్లేదు. అప్రూవల్స్. ఓకే.